ఫైనల్గా మనకి వంట కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందనమాట. మనం ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాలి కదా. ఫుడ్ అవన్నీ వచ్చేప్పటికి ముందు పంపించేసాం ఆటోలో. మేము ఇప్పుడు వెనకాల కారులో వెళ్తున్నాం. అక్కడికి వచ్చి ఏమనుకోమాకండి, కొద్దిగా లేట్ అయింది. కొద్దిగా ప్రిపేర్ చేసుకోవడం అందరు రమ్మనండి, లేదంటే మేమే వెళ్తాం. నేను రూమ్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాం. ఆశీర్వదించమని యేసునామములో అడుగు పెట్టుకొచ్చుకుంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ, మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే ఫుడ్ డొనేట్ చేయబోతున్నామని. దానికి కావాల్సిన లిస్ట్ అయితే రాసుకున్నాం అనమాట. మొత్తం ఈ లిస్ట్ ప్రకారం మొత్తం సరుకులు అయితే తీసుకురాబోతున్నాం. ఇది మొత్తం సరుకులు ఎంత అయింది, నేను నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా పూర్ పీపుల్కి డొనేట్ చేస్తానని అయితే చెప్పా కదా. అందులో ప్రతి రూపాయి కూడా ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు చేసామని చెప్పని ప్రతిదీ లెక్క అయితే చూపిపోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా డౌట్స్ ఉంటే మాత్రం, ఇంకా మనీ ఇంకా అంత ఎక్కువ వచ్చినాయి అనుకుంటే మాత్రం మీరు కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు ప్రూఫ్తో సహా నేను మీకు ప్రూవ్ చేస్తాను నాకు అసలు ఎంత అమౌంట్ వచ్చినాయి ఏంటని చెప్పని. ఇంకా ఈ వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొద్ది పెద్ద అయిపోయారా, చిన్న చిన్న అయిపోయారు బాగా. ఫైనల్గా మనకి రేపు వంటకు కావాల్సిన సరుకులు అయితే మనం తెచ్చేసుకున్నాం అనమాట. లోపల మొత్తం సరుకులు కానీ ఇది బియ్యం కూడా తెచ్చేసాం. మనకి ఏంటంటే ఓన్లీ ఇంకా కూరగాయలు ఒకటి తేవాలి. అది కూడా ఈరోజు ఈవినింగ్ చేస్తే రేపు మార్నింగ్ కల్లా అయిపోద్ది. అది నెక్స్ట్ డే ఉదయం 8 గంటలు. ఫైనల్గా మనకి వంట కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందనమాట. మనం ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాలి కదా. ఇద్దరు ఓల్డ్ ఉమెన్స్ చూడండి కష్టపడుతున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం. పాపం మా ప్రెగ్నెంట్ వైఫ్ కూడా కష్టపడి చేస్తుంది అనమాట వంట. తనకే ప్రెగ్నెంట్ కాబట్టి చిన్న చిన్న పనులు ఇచ్చాము. అంటే కూర్చొని చేసేవి, ఈ విధంగా ఒళ్ళు కదలకుండా భూమి అదరకుండా చేసే పనులు ఇచ్చాము. ఉదయం 8:45. ఫైనల్గా మనకు కావాల్సిన చికెన్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి దీన్ని వండియాలన్నమాట. ఈ తిప్పడం చూసి నేనేదో వంట చేస్తున్నాను అనుకోమాకండి. జస్ట్ పైన తిప్పమన్నారు, అది తిప్పాను అంతే. క్లీన్ చేస్తున్నారు మొత్తం. చికెన్ క్లీన్ చేసుకున్నాక చికెన్ వండితే మనకి ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు ఎలాగో రైస్ ఉడుకుతుంది కాబట్టి ఇంకో మ్యాక్సిమం ఒక 5 or 10 minutesలో రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకి చికెన్ ఇంకా ఉడికితే మాత్రం మొత్తం అయిపోయినట్టే ప్రిపరేషన్. చికెన్ ఉంది ఇంకా. ఈ ఫుడ్ ప్రిపేర్ అయ్యే గ్యాప్లో ఫ్రూట్స్ తీసుకోవడానికి నేను ఫ్రూట్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ యాపిల్స్ కూడా మనం ఇప్పుడు మా ఫుడ్తో పాటు డొనేట్ చేయబోతున్నాం వాళ్ళకి. ఈ ఫ్రూట్స్ ఉదయం 11 గంటలు. ఎందుకంటే మా అత్త కూడా వచ్చింది ఈ వంట కోసం. ఇప్పుడే దిగి చేస్తుంది అనమాట. మొత్తం అయిపోయాక లాస్ట్లో వచ్చిందని నన్ను ఎందుకు రమ్మన్నాను అంటుంది. హలో గైస్, ఫైనల్గా మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా, మనకైతే యూట్యూబ్ నుంచి రెవెన్యూ అయితే వచ్చిందని చెప్పని నేను ఇంట్లోతో పాటు వంట చేయించాను అనమాట. ఇప్పుడైతే మనం ఆ వంట తీసుకొని ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే వెళ్ళి అక్కడ మొత్తం ఫుడ్ అలాగే సర్వ్ చేయబోతున్నాం. మనం ఇప్పుడు ఫుడ్ ఈరోజు చేయడానికి చెప్పాను కదా, మీ అందరి కారణం. మీ అందరూ ఒక్కో వ్యూ, ప్రతి వ్యూకి ఉంటాయి. నేను చేసే ఈ సహాయంలో మీరందరూ కూడా పాలు పంచుకున్నట్టే. అంతేకాకుండా ఈ వైట్ షర్ట్ ఈ ఈవెంట్కి ఈ వైట్ షర్ట్ వేయడానికి గల కారణం ఏంటంటే, ఈ షర్ట్ వచ్చేబట్టి మా చెల్లి నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. మా చెల్లి నాకు చాలా సపోర్ట్ చేసింది ఫస్ట్ నుంచి. ప్రతి వీడియో మీరు చూసుకుంటే మొత్తం ఏ వీడియోలో ఓపెన్ చేయండి, ప్రతి వీడియో కింద మా చెల్లి కామెంట్ అయితే ఉండిద్ది. అసలు ఏ వీడియో, అసలు చిన్న వీడియో పెట్టనండి, పెద్ద వీడియో పెట్టనండి,
ప్రతి వీడియో కింద అయితే మా చెల్లి కామెంట్ ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేసింది అనమాట మా చెల్లి. అంటే ప్రతి ఒక కామెంట్ వల్ల మా అన్నయ్యకి ఒక వ్యూ వచ్చింది, ఆ కామెంట్ మా అన్నయ్యకి హెల్ప్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ప్రతి వీడియో కింద ఒక కామెంట్ అయితే పెట్టేది అనమాట. ఆ విధంగా ఫస్ట్ నుంచి ఇది నాకు చాలా సపోర్ట్ చేసింది మా చెల్లి. అందుకోసం ఈ హ్యాపీ మూమెంట్లో నేను చేసే ఈ సహాయంలో మా చెల్లి నాకు ఇచ్చిన గిఫ్ట్ గుర్తుగా, మా చెల్లి ఇప్పుడు ఇక్కడ లేదు, మా చెల్లి వాళ్ళ ఒరిస్సాలో ఉందన్నమాట, ఆ గుర్తుగా అందుకోసం నేను ఈ షర్ట్ వేసుకుని అయితే ఇప్పుడు ఈ మంచి కార్యం అయితే చేయబోతున్నాను అనమాట. మంచి పని చేయబోతున్నాను. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నాకు సహాయం చేశారనమాట, చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇటుపక్క మా సాయమ్మ, అటుపక్క మా అమ్మ లోపల ఇంకా వంటగదిలో పనిలోనే ఉందన్నమాట. వీళ్ళంతా నాకు హెల్ప్ చేశారు చాలా. లేదంటే ఈ మొత్తం ప్రిపేర్ అయ్యాయి కాదు. చూసుకుంటే మాత్రం ఇక్కడ చూడండి చికెన్ ఇవన్నీ రైస్ అవన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇది వచ్చేపాటికి కట్ట అనమాట, మొత్తం ప్రిపేర్ అయిపోయినాయి. ఫైనల్గా మనం ఇప్పుడు వెళ్ళటమే. ఇది వచ్చేపాటి రైస్, మనకి వచ్చేపాటి రైస్. మేము 6 అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. అదేంటి 6 అన్నారు, 5 కనిపిస్తున్నారు, ఇంకోళ్ళు ఉన్నారు, మీకు కనపడిన ఒక వ్యక్తి ఉన్నారు. 6 అయితే వెళ్ళబోతున్నాం అక్కడికే. ఇప్పుడు మనం ఓల్డేజ్ హోమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ అయితే మనం ఇచ్చేయాలన్నమాట. మనం అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను మొత్తం. జర్నీ స్టార్ట్ చేసుకుని అయితే మనం ఇప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళబోతున్నాం అనమాట. నేను, మా అమ్మ, మా అత్తయ్య, మా వైఫ్, మా తమ్ముడు, మేము 5 అయితే వెళ్ళబోతున్నాం. ఆ ఫుడ్ అవన్నీ వచ్చేపాటికి మా అమ్మ ఇదిగోండి ఫుడ్ అవన్నీ వచ్చేపాటికి ముందు పంపించేసాం ఆటోలో. మేము ఇప్పుడు వెనకాల కార్లో వెళ్తున్నాం. అక్కడికి వచ్చాక మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వస్తారనమాట. అక్కడి నుంచి జాయిన్ అయ్యి మేము అందరం కలిసి ఇప్పుడు అక్కడ ఇచ్చేయబోతున్నాం. ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళేపాటికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అనమాట. అంటే మధ్యాహ్నం 12 కల్లా వాళ్ళు అక్కడ రీచ్ అవ్వమన్నారు. మాకేమో 12:30 అయింది అక్కడికి రీచ్ అయ్యేపాటికి. ఫ్రూట్స్ బనానా సిస్టర్ లేట్ అయింది కొంచెం, ఏమనుకోమాకండి. అనుకుంటాం కానీ ప్రిపరేషన్ అయితే మా వైఫ్
ఈ ఓల్డేజ్ హోమ్లో వచ్చేపాటికి మొత్తం జెంట్స్ అండ్ లేడీస్ ఉంటారు వేరువేరుగా. మనం ఇప్పుడు జెంట్స్ దగ్గర ఫుడ్ సర్వ్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు లేడీస్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ సర్వ్ చేద్దాం. ఏమనుకోమాకండి, కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా ప్రిపేర్ చేసుకోవడం లేట్ అయింది. అదే మిమ్మల్ని వెళ్ళి చెప్పించాను ఉంటారు కదా. ఇప్పుడు మనం ఫుడ్ డొనేట్ చేయడం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఫ్రూట్స్ పంచిపెడదాం ఒక్కొక్కరికి. యాపిల్స్ అను ఈ బనానాస్ తీసుకొచ్చా. బనానాస్ అయితే ఫుడ్తో పాటు ఇచ్చేసాం. ఇప్పుడు మనం యాపిల్స్ అయితే వాళ్ళకి ఒక్కొక్కరికి పంచిపెడదాం. ఏమంటే కొద్దిగా లైట్ లేదా అదే వస్తున్నాను లైట్ देखिए అందరం రమ్మనండి, లేదంటే మేమే వెళ్తాం. నేను రూమ్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాం. రూమ్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాం. వస్తారు కదా, సరిపోతుంది కదా. రూమ్లోకి ఇచ్చేస్తాం నేను. सुंजाता नहीं अलग दलो उसका हाथ में गोद में लग दलो। चलो ఏమండి లోపల ఇంకెవరెవరు ఉన్నారండి? ఇవ్వండి, ఇచ్చారు కదా ఈ మంచి మీద ఇచ్చారు కదా, చాయ్ కాల్చేవండి. సరే అండి.
ఈ మంచం మీద ఒకటి పెట్టండి. ఈ మనిషి మీద ఈ మంచం మీద ఇదా ఓకే చలో ఓకే అండి భలే పెట్టారు కదా ఇక్కడ. కాదండి ఇబ్బంది ఇప్పుడు నేను మాట్లాడే తాతగారు వాళ్ళు వచ్చేపాటికి మా అత్తగారు వాళ్ళ ఊరంట. చిత్తగదాల వల్ల కోర్టులో ఆయన ఆస్తి ఉండటం వల్ల ఆయన ఈ విధంగా ఓల్డేజ్ హోమ్ లో అయితే ఉంటున్నారు. ఇద్దరు కొడుకులుండి కూడా ఈ విధంగా ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్నారంటే నాకు ఆయన చూసి చాలా బాధగా అనిపించింది. అబ్బా అబ్బా మా నాన్నగారు తెలుసా? అవునమ్మా అవును అదే అంటున్నారు మా మమ్మీ. నేను ఎక్కడో చూసాను ఆయన్ని, గుర్తుంది నాకు మా మమ్మీ అంటున్నారు ఇందాక. జాగ్రత్తగా ఉండండి మా తాతగారు, సరేనా? మా ఆయన ఆ వైట్ షర్ట్. బాయ్. అమ్మగారు నేను పింఛన్కి వెళ్ళొస్తాను. ముఖ్యంగా ప్రభుత్వ వారికి ఇచ్చిన ఆదాయం నుంచి ప్రభుత్వ అనాథలకు ప్రభుత్వ అన్నదానం చేసి మంచి కార్యక్రమం చేశారు ప్రభుత్వ. వారికి 310 వారికి 10 నిమిషమని అన్నారు ప్రభుత్వ. ఈ బిడ్డని కుటుంబ సభ్యులు అందరినీ ప్రభు ఆస్వాదించండి. ప్రభుత్వం ఆస్వాదించండి. మీ ఇచ్చిన బహుమానం బిడ్డలు ప్రభు మంచిగా మంచి డెలివరీ మంచిగా పెంచి ప్రభు మీ యొక్క స్థితి కోసం వారిని పెంచడానికి వారికి ప్రభు అన్ని విధాలు సహాయం చేయండి ప్రభు. అన్ని హాస్పిటల్ కానీ ఎక్కడైతే ప్రభు వారు ఎక్కడ పోతారు అని ఒక కావుతలు ఉంచండి ప్రభు. 100 వరకు చేసిన పనుల ప్రభు 100 వెళ్ళించండి. అలాగే ప్రభు అందరినీ ప్రభు పేరుని ఆస్వాదించిన అందరినీ ఎవరైతే వారి ఛానల్లో వారికి సహాయపడి తోడ్పడుతున్నారో వారందరినీ ప్రభు ఆశీర్వదించామని యేసు నామములో అడుగుపెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కదా ఎవరైతే మా అత్తయ్య గారు మా ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి సక్సెస్ అయితే ఇంకా తప్పకుండా మంత్లీ కూడా ప్లాన్ చేద్దాం సిస్టర్. మా అమ్మగారు సిస్టర్ మొత్తం సిస్టర్ గారు చూసుకునేది ఇక్కడ మొత్తం వాళ్ళందరికీ అమ్మగారు అత చిన్నగా ఉన్నాడు. అంటే ఆ నాన్నగారు మా ఇప్పుడు ఫాదర్ కొద్దిగా వర్క్ ఉండి రాలేకపోయారు. ఇక్కడతో మనం ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది అనమాట. మనం ఏ విధంగా అయితే ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నామో మన యూట్యూబర్ నుంచి వచ్చిన ఫస్ట్ రెవెన్యూ మనం అయితే పూర్తి చేసుకున్నాం.
ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన ఈ పనిలో నేను ఒక్కడే కాదు, మీరందరూ కూడా భాగ్యులే అనమాట. ఎందుకంటే మీరు కూడా చేసిన ప్రతి వ్యూ కౌంట్ చేసుకొని నాకు రెవెన్యూ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి. కాబట్టి నేను చేసిన ఈ సహాయం మీరందరూ కూడా చేసినట్టే. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. 1 hour later. ఇది వచ్చేపాటికి మదర్సా అనమాట. చిన్నపిల్లలు ఉంటారు ఇక్కడ. ఓల్డేజ్ హోమ్లో యాపిల్స్ మిగిలినాయి అనమాట. కాబట్టి ఇక్కడ మనకి మదర్సా అని చెప్పిన ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం అనమాట. వాళ్ళకి ఈ ఫ్రూట్స్ ఇచ్చేసి మనం ఇంకా మనకి ఇదైతే కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఫ్రూట్స్ అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం వాళ్ళకి. ఓకే. మనం అనుకున్న విధంగానే యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ రెవెన్యూని ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో ఫుడ్ డొనేట్ చేస్తాం అనుకున్నాం కదా. సేమ్ యాజ్ టీజ్గా అనుకున్నట్టే మనం అయితే ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం అనమాట. వాటితో పాటు యాపిల్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం ఇక్కడ. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ చాలామంది అంటే ఆ కొడుకులుండి కూడా చాలామంది ఇలాగా పేరెంట్స్ని ఇలాగ వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అనాథలు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి ఓల్డేజ్ హోమ్స్ వల్ల ఒక రకంగా ఇదే అనాలి. ఎందుకంటే పాతకాలంలో మనకి చిన్నప్పుడు ఏ విధంగా అయితే ఆ తల్లిదండ్రులు మన కోసం కష్టపడ్డారో ఒక ముసలితో ఉన్న వాళ్ళు వచ్చాక కూడా ఆ విధంగా వాళ్ళ కోసం చెయ్యాలి మనం, అది మన బాధ్యత. కానీ ఈ విధంగా చాలామందిని ఇక్కడ వదిలేసి పెట్టారంటే అది చాలా ఇదిగా అనిపించింది. ఇక్కడ వాళ్ళని చూశారు కదా లోపల ఏ విధంగా ఎంతమంది ఉన్నారో, మొత్తం 80 మెంబర్స్ దాకా ఉన్నారు ఇక్కడైతే. మీరు ఎవరన్నా సహాయం చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ JBL ఓల్డేజ్ హోమ్ది నేను కాంటాక్ట్ నెంబర్ కూడా కింద ఇస్తాను. మీరు ఆ నెంబర్ కూడా తీసుకొని మీరు ఎవరన్నా కానీ సహాయం చేయాలంటే మాత్రం సహాయం చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మీరు తప్పకుండా అంటే ఎంతో కొంత ఇన్కమ్ వచ్చేది కదా, అందులో ఎంతో కొంత ₹1 ఎంతో కొంత సహాయం చేసినా కానీ వాళ్ళకి ఏదో ఒకటి యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఈ విధంగా అయితే హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు చూసిన సపోర్ట్ చెప్పా కదా, నేను మీకు సపోర్ట్ చేసింది మీరు ఎప్పుడు ఇచ్చేయను. మీరు ఇంకా ఫ్యూచర్లో ఇంకా సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి పనులు అయితే చేస్తాను అనమాట. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.